మొత్తం అంతా కూడా డేంజరస్ ఉంది, భయం అనిపిస్తుంది విక్రమ్. నేను భయపట్టద్దు బే నువ్వు. వెళ్తున్నాము సమ్మక్క వాళ్ళ ఇంటికి, పుట్టి పెరిగిన స్థలానికి అయితే వెళ్తున్నాం అనమాట. అదే ఇంట్లో పుట్టి పెరిగిందని చెప్పేసి మనకు సమాచారం. ఎస్ రైట్, చింత చెట్టు. కోడి మాత్రం భలే ఉంది, ఎక్కిబల్సిన కోడి. శ్రీ సమ్మక్క పుట్టుపూర్వ దేవస్థానం ఇదే కదా. వచ్చేసినాము సమ్మక్క పుట్టిన స్థలానికి అయితే. ఇదే గుడిసెలో ఉండి ఆమె ఇక్కడ నివసించిందని చెప్పేసి మనకు సమాచారం. అదే గోవిందరాజు అని తెచ్చుకున్న క్రమంలో ఇక్కడ ఎవరు లేరు. కొంతమందిని అడిగితే గంట కొడితే వస్తున్నారు. ట్రై చేద్దాం, లెట్స్ డూ. ఈ నుంచి కాదు, బయట నుంచి. ఇదనమాట, ఇది సమ్మక్క ఇల్లు. అయితే మనం ఈ గంట కొడితే ఎవరైనా వస్తారని మనం దాదాపు ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేయబట్టి ఎవరు కూడా ఎదురు లేదు కాబట్టి మనమే వెళ్దాము. ఎలాంటి ఆపద జరగకుండా చూసుకో తల్లి, సమ్మక్క తల్లి. ఎవరైనా ఏమైనా ఉంటారేమో అన్నమాట. ఇది సమ్మక్క నివసించినటువంటి స్థలము, ఆమె ఉన్నటువంటి ఇల్లు. లోపలికి వెళ్ళాలంటే భయం అవుతుంది, ఎందుకంటే బికాస్ ఈజ్ దేర్ ఇక్కడ ఒక సర్పము కాపలా ఉంది. ఈ ఇంట్లోనే పుట్టలాగా పెరిగి ఒక 40-50 సంవత్సరాల కిందటి నుంచి ఇక్కడ లోపల పుట్ట పెరిగింది అని చెప్పేసి ఒక ఉంది. అది లోపలికైతే వెళ్ళి చూద్దాము. అంతేకాకుండా ఇక్కడ మనము గోవిందరాజు వేటకు వెళ్తున్న క్రమంలో ఒక అడవిలో, అదే మనం చెప్పుకున్నట్టు గోవిందరాజు వేటకు వెళ్తున్న క్రమంలో మన చిలకల గుట్టకు వెళ్తాడనమాట. చిలకల గుట్టకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పుట్ట పైన ఒక పసిబిడ్డ ఏడుపు వినిపిస్తుంది అనమాట. చుట్టూ పులులు తిరుగుతుంటాయి. ఇంత కారణ అడవిలో చుట్టూ పులులు తిరుగుతున్నాయి, పసిబిడ్డ బతికే ఉంది, ఈమె మామూలు వ్యక్తి కాదని చెప్పేసి గోవిందరాజు తెచ్చుకొని ఇక్కడనే పెంచుకోవడం జరుగుతుంది అనమాట. అప్పటి నుంచి ఆమె ఇక్కడనే ఆడుకోవడం కానీ, ఇక్కడనే వాళ్ళకు నాటు వైద్యం చేయడం కానీ అవన్నీ కూడా ఇక్కడ నుంచి చేసేది అనమాట. వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది, బట్ వెళ్ళాలంటే భయం అవుతుంది. నిజంగా భయం అవుతుంది ఫ్రెండ్స్. అవు కదా మళ్ళా. అయ్యో, ఎక్స్క్యూజ్ మీ అనేది కాదు, కొంచెం భయం అనిపిస్తుంది. మా పుట్ట కొంచెం భయంకరంగా ఉంది కదా, అట్లానే. దట్స్ సి నువ్వు పోయి చూద్దా. తెరిస్తే కొంచెం పెద్దగా లేదు కదా అది. ఇక్కడ ఇంకోటి పుట్టుపూర్వం శ్రీ సమ్మక్క వారి దేవాలయం అని చెప్పేసి ఇది ఒకటి ఉందన్నమాట. అది కూడా మనకు అంత పెద్దగా తెలీదు. ఇది మొత్తం అంతా కూడా డేంజరస్ ఉంది, భయం అనిపిస్తుంది విక్రమ్. పోవాలంటే నువ్వు భయపట్టద్దు బే నువ్వు. చాలా భయం అనిపిస్తుంది. అంతా కూడా ఎదురు ఎట్లా నువ్వు నీకేం భయం కాదు కదా. ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. మొత్తం ఇట్లా నుంచి మొత్తం ఆ పాము తిరుగుతుందని చెప్పేసి
ఓకేనా. మేము ఒక జింబల్ హెల్ప్ తోటి అయితే మేము లోపలికి పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. చూడాలి ఇంత చూడండి ఇట్లా ఉంది అసలు. చాలా భయం అనిపిస్తుంది మాకే చూడడానికి. అదే చూడండి అసలు మొత్తం ఎట్లుంది అంతా కూడా. రోడ్ డేంజర్ అబ్బా. ఎవరు లేరు కాబట్టి మాకు చాలా భయం అనిపిస్తుంది. కొత్త ప్లేస్, ఇంకోటి తిరుగుతూ ఉంటుందంట, ఎవరిని ఏమన్నదంట, కానీ బట్ మనం ఎట్లుంటుంది అంతా కాబట్టి అసలు సాహసం అయితే చేయలేకపోతున్నాం. అయితే మనకు సమ్మక్క అని గద్దె మీదకి తీసుకొస్తారని చెప్తాం కదా. గద్దె మీదకి తీసుకురావడం అంటే ఇలాంటి ఒక వెదురు బొంగుతోటి ఈ శారీ అది తీసుకొని వచ్చి ఒక జుట్టేసి కుంకుమ భరిణి అయితే ఇక్కడ వేస్తారనమాట. ఇంకా అదే సమ్మక్కను పూజించడం అంటే. ఎందుకంటే ఆమె అదృశ్యం అయిపోతుంది కదా, అదృశ్యం అయిపోయిన కూడా మన కుంకుమ భరిణితోటే ఉంటుంది కదా, ఆ విధంగా అట్లా కొలుస్తారనమాట. ఇది ఈ యొక్క మన సమ్మక్క హోమ్ టూర్ అనమాట. అంతేకాకుండా ఇక్కడ సమ్మక్క ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి ఈ గ్రామంలోనే మనకు సమ్మక్క సారలమ్మ గద్దెలు అని చెప్పేసి జాతర చేస్తారు. అది కూడా నేను మీకు చూపించేస్తాను. ఓకేనా, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. ఇది అన్నమాట బయ్యక్కపేటలోని మనకు జాతర జరుగుతున్నటువంటి ప్లేస్ అనమాట. ఇక్కడ కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ వెళ్ళి చేనేలమాళ్ళు ఇక్కడ కూడా చేసుకుంటారు గ్రామస్తులు. అంతేకాకుండా మనకు బయ్యక్కపేటలోని సమ్మక్క విలేజ్ అయితే చూసినాం కదా, అక్కడ నుంచి ఇక్కడ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ మొదటిగా సమ్మక్కకి అయితే మనకు అదృశ్యమైన ప్లేస్ చిలకలగుట్ట ఉంది కదా, అక్కడ జాతర చేసేవారు. దాని తర్వాత అక్కడ వెళ్ళలేని భక్తులందరికీ తీరికగా ఉండాలి, అమ్మవారి పుట్టిన స్థలం ఇక్కడనే కాబట్టి అని చెప్పేసి ఇక్కడైతే తీసుకొచ్చి 1940 అంటే అంతకు ముందు 1900లో ఆ టైంలో ఇక్కడ జాతర జరిపేవారు అనమాట. ఇది మనం రండి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదే అనమాట గద్దెలు. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా సేమ్ అనమాట. సమ్మక్క, సారలమ్మ, తర్వాత గోవిందరాజు, వీళ్ళ ముగ్గురు అయితే ఎక్కడ వెళ్ళినా వీళ్ళ ముగ్గురు అయితే గద్దెలు సమకూర్చంగా ఉన్నాయన్నమాట. ఇది చూసారు కదా, ఇంక ఇదే అండి మా సమ్మక్క అంటేనే చెప్పినాం కదా కుంకుమ భరిణితోటి ఉన్నటువంటి టెంపుల్ అనమాట. ఇది తన పుట్టిన ఊరిలోనే తనకు అంటూ ఒక జాతర నిర్వహించాలని ప్రతి ఏటా ఇక్కడ కూడా మనకు ఇక్కడ సేమ్ మనకు యాజ్ ఇట్ ఈస్గా మేడారంలో ఈ విధంగా అయితే జాతర అట్లా నిర్వహిస్తారు, ఇక్కడ కూడా చాలా బ్రహ్మోత్సవంగా ఈ గ్రామస్తులు అయితే చేస్తారనమాట. ఓకేనా గైస్, ఇది ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ తర్వాత లైక్ కంపల్సరీ. ఓకేనా, డూ సబ్స్క్రైబ్ ఎస్మిత్ర ఛానల్. కెమెరామ్యాన్ విక్రమ్తో షేక్.